శ్రీపాద శ్రీవల్లభాయ నమః. దత్తాత్రేయ పరబ్రహ్మణ్యై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యై నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుదేవ దత్తాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణము 3వ రోజు 25వ అధ్యాయం. మత్త వైదిక విప్రుల ఆత్మ ప్రశంస. కర్మకాండం ప్రారంభం. సిద్ధముని జయము. నీకు సద్గురువు మహాయోగివి. సద్గురువు స్వయముగా ఇచ్చట అవతరించి ఉన్నను జ్ఞానులకు మాత్రమే శ్రీ గురువుగా భాషించును. తక్కిన వారి కతడు సామాన్య మానవునిగానే కానవచ్చును. త్రివిక్రమునకు ప్రత్యక్షముగా స్వరూప దర్శనమయ్యనంటివి. ఆ తరువాత జరిగిన వృత్తాంతమును తెలుపమని కోరగా సిద్ధుడు శ్రీగురు లీల సమస్తమును నాకును అగమ్యమే. సారభూతమైన చిత్రమునే నీకు వివరింతును. నామధారక వినుము. వైడూర్య నగరమందు ఒక యవన జాతీయుడు రాజుగా ఉండెను. అతడు బ్రహ్మద్వేషి, మహాక్రూరుడు, ఎల్లప్పుడూ జీవహింసాపరుడు. బ్రాహ్మణులు బలాత్కారముగా తన ఎద్దుకు రప్పించి శృతులను పఠింపచేయును. వేదార్థము చెప్పువారు నాకు మిక్కిలి ఇష్టులు. అట్టి వారిని విశేషముగా పూజింతును అని ఆ యవనుడు పలుకుచుండెను. జ్ఞానులు మేము మందబుద్ధులము, మేము వేదజ్ఞులను కాము అనిరి. కొందరు మూఢులు ద్రవ్యకాంక్షతో మ్లేచ్చుని ఎదుట చేరి వేదశాస్త్రములను పఠించుచుండిరి. ఆ రాజు మ్లేచ్చుడైనను దుర్బుద్ధి అయి యజ్ఞకాండకు అర్థము తెలుసుకొను లాలసతో నుండి శృత్యర్థమును ఆ మూఢుల వలన తెలుసుకొని యాజ్ఞికులైన విప్రులు పశుహత్యాపరాయణులై మ్లేచ్చులను పశువంతకులను ఏల నిందింతురు. వారు వంచకులనుచు వేదార్థవేత్తలను నిందించుచు తన ఎదుట వేదపాఠము చేసిన వారికి వేదార్థము తెలిపిన వారికి ద్రవ్యమును మాన్యతను ఇచ్చుచుండెను. ద్రవ్యలబ్ధులైన బ్రాహ్మణులు వానికి వేదార్థమును చెప్పుచుండిరి. వేదశాస్త్ర నిపుణులైన బ్రాహ్మణులు ద్రవ్యలోలుపులయి స్వయముగా వేదమును అర్థముతో చెప్పుచుండిరి. ఇట్లు విప్రులు మత్తులయ్యి కలిప్రియులయ్యిరి. ఇట్లుండగా ఒకనాడు వేదశాస్త్ర విధులైన 2 ద్విజులు మందభాగ్యులయ్యి మ్లేచ్ఛరాజు ఎదుటకు వచ్చి ఉండిరి. మేమిద్దరము త్రివేదములను తెలిసిన వారము, శాస్త్ర విశారదులము అని మ్లేచ్చుని ఎదుట స్వయముగా తమ కీర్తిని ప్రశంసించుకొనిరి. ఓ రాజా, ఈ భూతలమున మాతో సమానుడెవడను కనబడుటలేదు. మీ రాష్ట్రమునందు వేదవాదమున అర్హులున్నచో మాకు చూపింపుము. మీ ఎదుట మాకు వారితో సంవాదము జరగగలదు అనిన వారి మాటలు విని ఆ రాజు తన పురమందున్న సమస్త విప్రులను పిలిపించెను. వారు వచ్చిన తరువాత రాజు వారితో, ఈ 2 విప్రులను జయించిన వారికి బహుధనమిచ్చెదను అని చెప్పగా ఆ పట్టణమందలి బ్రాహ్మణులు, రాజా, మాలో ఎవరికినీ ఇట్టి యోగ్యత లేదు. ఈ 2 శ్రేష్ఠులే. మహారాజా, ఈ సంగతి వెల్లడించి వీరిరువురకు సన్మానము చేయదగును అని ద్విజులందరూ తెలిపిరి. అంతరం మ్లేచ్ఛరాజు వచ్చిన పండితులిరువురకు సన్మానము చేసి గజములు నెక్కించి వాద్యఘోషములతో వారిని పట్టణమందు ఊరేగించెను. ఈ బ్రాహ్మణులిద్దరును బ్రాహ్మణులందరికీ రాజులు, యవనులకు నేను రాజును అని మ్లేచ్ఛరాజు పట్టణములో ప్రకటన చేయించెను. పిమ్మట ఆ తామసులైన విప్రులిరువురును మ్లేచ్చుని ఎదుట వేదపాఠకులయ్యి ఆ యవన రాష్ట్రమందు మహా తామసులయ్యి తక్కిన విప్రులను దూషించుచు తామే మహారాజులమని తలుచుచుండిరి. ఇట్లు మత్తగజముల వలె ప్రవర్తించుచు ఒకమారు రాజునెదుట, రాజా, మా యోగ్యత మిక్కిలిగా లోక విస్తృతమయ్యను. ఒక్క వాదియు మాకు కానరాడు. అనుమతించినచో భూమి అంతలి ఇతర రాష్ట్రములకు పోయేదము. ఎచ్చటనేనను వాది కానవచ్చునచో వానిని జయింపగలము. అతడు వాదము చేయనచో జయపత్రమును గ్రహించదము అని విన్నవించేరి. రాజు ఇతర రాష్ట్రములకు సత్వరముగా పోయి అట్లే చేయుడు అనెను. వారికి పరాభవము తప్పక కావలను అని ఆదేశించెను. వారు గ్రామములు పర్యటించుచు తమతో వాదము చేయువానికై అన్వేషించుచు వాదము చేయని వారి వద్ద జయపత్రములను స్వీకరించుచు పోవుచుండిరి. వారన్ని పట్టణములు తిరిగి క్రమముగా దక్షిణ దిశకు వచ్చిరి. అచ్చట త్రివిక్రముడను వేదశాస్త్రజ్ఞుని గురించి వినియుండిరి. త్రివిక్రముడు మహాముని, త్రివేదజ్ఞుడు. అతడు కుమసి అను గ్రామమునందు ఉండెను. ఆ మదోన్మత్తులైన విప్రులు ఇరువురును ఆ మునిని చేరిరి. అచ్చటకు వచ్చి, ఓ బ్రహ్మవేత్త, నీవు వేదత్రయవేత్తవైనచో మాతో వాదింపుము, లేనిచో మాకు జయపత్రము నిమ్ము అనిన వారి వచనములు విని త్రివిక్రమ మహాముని, అయ్యా, నేను 3 వేదములనే కాదు, ఒక్క వేదమునైనా తెలుసుకొనలేదు. వేదశాస్త్రములు తెలిసిన వాడినైనచో అరణ్యములందు నివసింపనేలా? వేదజ్ఞులు మీ వలె రాజ్యపూజ్యులయ్యి భాగ్యములను అనుభవింతురు. సన్యాసి వేషమును ధరించిన నేను తాపసిని, భిక్షుకుడను. మీతో పోలిక నాకు లేదు.
జయమైన నేమి అపజయమైన నేమి మీరు విద్వాంసులు నాతో వాదమేలా అని పలికెను. అంతట వారిరువురును ప్రగల్భముగా మాతో వాదమున జయించిన వాడెవడను సర్వరాష్ట్రములందు పర్యచించుచున్నాను కానరాడు. ఈ అసంఖ్యాకములైన జయపత్రములను చూడుడు. నీవును మా కట్లే జయపత్రము నిమ్మని ఒత్తిడి చేసిరి. అంతట త్రివిక్రమ మహాముని వీరిరువురు బ్రాహ్మణులను అవమానించు మదాంధులు. వారిని శిక్షించుటకే గంధర్వ నగరమున శ్రీగురు సన్నిధికి తీసుకుని పోవుటయే సరి అయిన ఉపాయము అని ఆలోచన చేసి, ద్విజులారా గంధర్వ నగరమునందుకు రండు. మా గురువు అచ్చట ఉండెను. శ్రీగురువుల ఎదుటనే మీకు పత్రమిచ్చెదను, లేదా మీ కోరిక అచ్చట శాంతింపగలదు అని ఆ త్రివిక్రమ మహాముని బయలుదేరును. వాహనమును అధిష్ఠించి ఇరువురు బ్రాహ్మణులను నడిచిపోవచున్న ముని వెంట పోవుచుండిరి. జ్ఞానహీనులైన బ్రాహ్మణులు పాదచారి అయిన మునిని యాన సంస్థులై అనుసరించుట చేతనే అల్పాయుష్కులైరి. శ్రీగురునకు శ్రేష్టమైన స్థానము భీమా తీరమందున్న గంధర్వ నగరము. అందే ఆ శ్రీ నృసింహ సరస్వతి నివాసము. అచ్చటకు చేరి త్రివిక్రముడు భక్తితో శ్రీగురువునకు నమస్కరించి, భక్తవత్సల వ్యోమకేశ ఆదిపురుష కృపాళు జగద్గురు సంసారనవతారక జయము జయము, నిన్ను ఈశ్వరునిగా తెలియని నరుడు అధోగతిని పొందును అని స్తుతించుచు బాష్పాకులేక్షణుడై శ్రీగురు పాదములపై శీర్షము నుంచి త్రివిక్రముడు వృద్ధకంఠుడై ఉండెను. ఇట్లు ప్రణమిల్లిన మునీశ్వరుని శ్రీగురువు లేవనెత్తి కౌగిలించుకొని, ఓయి యతీశ్వర, నీవు వచ్చిన కారణమేమి? నీకిప్పుడు ఏమి కావాలేనో సవిస్తారముగా తెలుపుము అని ప్రశ్నింపగా, త్రివిక్రముడు శ్రీగురునితో, స్వామి, మదోన్మత్తులై ఇరువురు విప్రులు వాదము చేయు కోరికతో వచ్చి, మేమిరువురము వాదాభిజ్ఞులము, వేదశాస్త్ర మీమాంసా నిపుణులము, బుధులము, చతుర్వేద వేత్తలము అని మూడులయి ప్రగల్భములు పలుకుచు వాదము చేయనచో జయపత్రమును గ్రహింతుమనుచు నేను సద్వాక్యములు బోధించినను అంగీకరింపక వాదాకాంక్షులై ఉన్నారు. అందుచే స్వామి, మీరు గురుత్తములు, మీ వాక్యము ప్రబలమని తలచి నేనిచ్చటికి వచ్చి తిని అని విన్నవింపగా, సద్గురువు చిరునవ్వుతో ఆ విప్రులిరువురును చూసి స్వయముగా, విప్రులారా, వాదము వలన మీకు ఫలమేమి? విప్రులను ఇట్లు పరాభవించినచో మీకు వచ్చు లాభమేమి? జయాపజయములు రెండునూ మాకు తుల్యములే. మేము తాపసులము, యతులము. యతులను జయించినచో మీకు లాభించు పురుషార్థమేమి అని శ్రీగురు ప్రశ్నింపగా, ఆ ద్విజులిరువురు, భిక్షు, భూతలమంతయు పర్యటించుచున్న మాతో వివాదము చేయగలవారెవరునూ మాకు లభింపలేదు. వాద విముఖులైన వారు జయపత్రములను నసిగిండిరి. ఇట్టి పత్రమునిచ్చుటకే త్రివిక్రమునకు అభ్యంతరమేమి? మమ్మిద్దరినీ ఇప్పుడిచ్చుటకు కొనివచ్చినాడు. మీ ఇరువురు పాండిత్యమందు విశేష అభిమానమున్నచో త్వరగా వేదవ్యాకరణ శాస్త్రాదులతో మాతో వివాదము చేయుడు. మేము చతుర్వేద వేత్తలము. మీరు ఇరువురును వేదపారంగులో కారో తెలుపుడు అని పలికిరి. అంతట శ్రీగురువు వారిని చూసి, విప్రులారా, మీకు గర్వము కూడదు. రాక్షసులు గర్వము వలననే మృతి చెందిరి. బలి గర్వముతో ఏమయ్యనో తెలియను కదా. బాణాసురునకు అదియే గతి కదా. ఉన్మత్తుడైన లంకాపతియు గర్వము వలననే మృతి పొందెను. వేదాంతము తెలిసిన వాడెవడున్నాడు? బ్రహ్మాదులకును ఇప్పటికీ కూడా తెలియదు. వేదములు అనంతములైనవి. మీరు వృధా గర్వముతో నున్నారు. మేలు కోరినచో గర్వమును విడువవలేను. వేదములు అనంతములై ఉండగా మీరు చతుర్వేదములలో వేత్తలెట్లవును అని బోధింపగా, గర్వితులైన ఆ పండితులిరువురును మేము సాంగముగా వేదవేత్తలము అని ప్రసిద్ధి పొందియుంటిమి అనిరి. నామధారక వినుము. శ్రీగురువు ఆ బ్రాహ్మణులిరువురుకు వేదచతుష్టయమున శాఖా విభాగము తెలుపు మొదలెడెను. ఇది శ్రీ గురుచరిత్ర పరమకథా కల్పతరౌ శ్రీ నృసింహ సరస్వతోపాఖ్యానే కర్మకాండే సిద్ధనామధారక సంవాదే వైదిక విప్రవాదో నామ పంచవింశోऽధ్యాయः సమాప్తः.